బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్ మంజూరైంది. నిన్న మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం నిందితులకు బెయిల్ ఇచ్చింది. 10,000 పూచీకత్తుతో కండిషన్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరవ్వాలని తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. ఇక బెయిల్ మంజూరు, అదేవిధంగా కోర్టు విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధించి ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్న టీపీసీసీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించి 5గురు నిందితులను అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకొని ఇవాళ దాకా విచారించినటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో 5గురు నిందితులను ప్రవేశపెట్టారు. వాళ్లకు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన క్రమంలో ఆ తర్వాత బెయిల్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే 10,000 పూచీకత్తుతో ఇద్దరు పూచీకత్తుతో కూడా బెయిల్ కూడా మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. దేశం విడిచిపెట్టి వెళ్ళరాదు, హైదరాబాద్లోనే ఉండాలి, ఒకవేళ హైదరాబాద్ దాటి వెళ్తే మాత్రం మంచిది కాదంటూ కూడా వాళ్ళకు షరతులతో కూడిన బెయిల్ కూడా ఇచ్చింది. సోమవారంతో పాటు ప్రతి ఆదివారం, శుక్రవారం 2 వారాల్లో కూడా ఏదైతే ప్రతిరోజు విచారణకు హాజరు కావాలి. స్టేషన్లో ఎప్పుడు పిలిస్తే అది ఆదివారం, శుక్రవారం కాకుండా అంటే ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు రావాలంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు బెయిల్ తీసుకుని అయితే బయట ఉన్నారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏదైతే టీపీసీసీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ మన్నే సతీష్తో పాటు వంశీకృష్ణ, నవీన్తో పాటు అస్లిమాతో పాటు మరొకరిని కూడా ఏదైతే అరెస్ట్ చేసి వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. అయితే ఈ 5గురు కూడా మొదట వంశీకృష్ణ అనే వ్యక్తి ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను A2 నుంచి A5 నిందితులు 4 కూడా దీన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. వీటన్నిటిని కూడా ఏదైతే దీనికి సంబంధించి 5 మొబైల్స్తో పాటు ఒక ట్యాబ్లెట్, మరోవైపు 2 CPUలు, ఒక ల్యాప్టాప్ను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతానికైతే వారి దగ్గర నుంచి ప్రాథమిక విచారణకు సంబంధించి చూసుకుంటే మొదట ఆ వీడియో ఎవరు ఎడిట్ చేయమన్నారు, ఎవరు ఆదేశిస్తే వీడియోను అప్లోడ్ చేశారు, సోషల్ మీడియాలో ఎందుకు వైరల్గా చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగింది. పూర్తిస్థాయిలో కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించి SC, ST, BC వర్గాలకు సంబంధించి ఆ అంశం మాట్లాడలేదు కాబట్టి ఆ అంశాన్ని ఎందుకు మిక్స్ చేశారు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఎన్నికలపైన పూర్తిస్థాయిలో ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వీడియో వైరల్గా మారింది. కేంద్ర హోంమంత్రి సంబంధించి కూడా ఇప్పటికే దీనిపై సమావేశం కూడా నిర్వహించారు. పూర్తిస్థాయిలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మొదట హైదరాబాద్ పోలీసులు 469తో పాటు 501 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 171తో పాటు 502 2 సెక్షన్ల కిందతో పాటు మరో IT యాక్ట్ కూడా యాడ్ చేసి కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే హైదరాబాద్ పోలీసులు, ఇటు ఢిల్లీ పోలీసులు నువ్వా నేనా అన్నట్టుగా నిందితులు ఎవరైతే ఉంటారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఉన్న నిందితులు టీపీసీసీ సోషల్ మీడియా వింగ్ సంబంధించి వాళ్ళని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. మొదట హైదరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ పోలీసులు కూడా నిన్న ఉదయాన్నే వచ్చారు. ఇంకా ఇక్కడనే సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఎవిడెన్స్ కోసం కూడా ఢిల్లీ పోలీసులు ఇక్కడనే మకాం వేసి కూడా ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారో వారందరినీ కూడా ఒక లిస్ట్ అవుట్ రెడీ చేశారు. ఎవరు మొదట అప్లోడ్ చేశారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆ కేంద్రంలోని పెద్దలు కూడా పూర్తిస్థాయిలో సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కూడా మకాం వేశారు. IPS అధికారి కూడా పూర్తిస్థాయిలో ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. వంశీ. థ్యాంక్ యూ అమరేందర్.